మెడికల్ కాలేజీల విషయాన్ని తీసుకుంటే పీపీపీ మోడ్లో తీసుకెళ్ళిపోతామని చెప్తున్నారు. 17 మెడికల్ కాలేజీలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద కోటి సంతకాలు సేకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా ఉద్యమం చేసే అవకాశం ఉందా? దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మెడికల్ కాలేజ్ మీద ఇష్యూ చేసింది నేను. ఎందుకంటే పులివెందుల మెడికల్ కాలేజీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పోయి చూసి దాన్ని ఇష్యూ చేసినాకనే మళ్ళీ ప్రపంచానికి ఇంత తెలిసింది. దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టుకున్నాడు. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది దట్టు నేను తర్వాత మా పులివెందుల నియోజకవర్గం నాయకులు. ఇప్పుడు పీపీపీ అనేది ఇది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు. మనము అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, ఇది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నీకు ఏం అవసరం వచ్చింది? మొత్తము ఈ 11 కాలేజీలు పూర్తి చేయాలంటే ఎంత కావాలా? 5,000 కోట్లు. కేవలం కావాల్సింది 5,000 కోట్ల రూపాయలు ఈ 11 కాలేజీకు. ఈ 5,000 కోట్ల రూపాయల గతి లేదా రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం బడ్జెటే 3,22,000 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల్లో నీకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి గతి లేదా? పోనీ సంవత్సరం కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కాబట్టి అది డబ్బు లేదు అనేది ఇష్యూనే కాదు. తర్వాత పులివెందుల మెడికల్ కాలేజ్ తీసుకున్నాం. ఆల్రెడీ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కంప్లీట్ అయిపోయినాయి బిల్డింగ్స్ అన్ని. తర్వాత రెడీగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చేసి చూసి 50 ఎంబీబీ సీట్లు 2024-25కే కేటాయించారు. వాళ్ళకేం తెలియలేని వల్ల ఇక్కడ అన్నీ ఉన్నాయనే కదా వాళ్ళు వచ్చేసి కేటాయించింది. నువ్వు కేటాయిస్తే మాకు వద్దని చెప్తావా? ఇంతకంటే తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవరన్నా చేస్తారా? సీట్లు ఇస్తుంటే వద్దనే వాళ్ళు మాకు అడిషనల్ అడుగుతారు. తర్వాత అక్కడ ఎకరా 2 కోట్ల రూపాయల పైన ఉంది. 50 ఎకరాలకు 100 కోట్లు. బిల్డింగ్స్ ఏమో 500 కోట్లు ఖర్చు పెట్టారు, రెడీగా ఉన్నాయి. భూమి విలువే 100 కోట్లు. నువ్వు ఈ 500 కోట్లు ప్లస్ 100 కోట్లు 600 కోట్లు వచ్చేసి నువ్వు ఎకరాకు 100 రూపాయల చొప్పున 50 ఎకరాలు 5,000కి ఇస్తావా? భలే మంచి చౌక బేరమని తులాభారంలో, కృష్ణ తులాభారంలో కృష్ణుని వేలం వేస్తారు. ఆ విధంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు వేలం వేస్తున్నాడు. వచ్చేసి మెడికల్ కళాశాలను భలే మంచి చౌక బేరము, రండి మీరు తీసుకోండి, నాకు కమిషన్ ఇవ్వండి. ఇదంతా కమిషన్ వ్యాపారం తప్ప ఇంట్లో ఇంకేమీ లేదు. వచ్చేసి ఇది 100% కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంది. ఇది సెల్ఫ్ గోల్. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సెల్ఫ్ గోల్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. పోగాలం దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనడు. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వినాశకాలం దాపురించింది, పోగాలం దాపురించింది. పతనానికి కౌంటౌన్ ప్రారంభమయ్యే ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు. ఆడబిడ్డకి డబ్బులు ఇస్తామని కానీ, ఉచిత సిలిండర్ అయింది, కొన్ని హామీలు అమలు అవుతున్నాయి, కొన్ని హామీలు అమలు కావట్లేదు. ఒక ఉచిత బస్సు అయితే పర్ఫెక్ట్గా అమలు అవుతున్నట్టు కనిపిస్తుందని చెప్పిన విమర్శలు ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల హామీల మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు అనేక హామీలు ఉన్నాయి. దాంట్లో సూపర్ 6 తీసుకున్నాం. మిగతా సూపర్ 6 ఎందుకంటే దాంట్లో 6 అన్నారు. 6లో మొదటిదేమి? యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది యువతకు సంబంధించి. దీన్ని నమ్మి యువత ఓట్లు వేశారు, అధికారంకి వచ్చారు. 18 నెలలు అయింది. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా వేయలేం. కాబట్టి 18 నెలలు ఎంత కొట్టారు? ఒక్కొక్క నిరుద్యోగికి 18 × 3,000 54,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఎగ్గొట్టింది, నమ్మించి మోసగించింది. ఇక 24 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు మొన్ననే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చింది. దేశంలో నిరుద్యోగిత శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. మన 8.2%, జాతీయ స్థాయిలో 5.2%, తెలంగాణ 5.7%, కర్ణాటక 2.8%, తమిళనాడు 2.8%, మందేమో 8.2%. దేశంలోనే హైయెస్ట్. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఎక్కువ. సూపర్ 6లో నంబర్ 1 సూపర్ ప్లాఫ్. రెండవది మీరు చెప్పినట్టు ఆడబిడ్డనిది. యూజువల్గా మన కుటుంబాల్లో మగపిల్లలకి ఇచ్చిన ఏమన్నా చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోము. ఆడబిడ్డలకు ఇచ్చిన మాట మాత్రం తప్పం. బీద కుటుంబాలు కూడా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట తప్పరు. ఏం చెప్పారు మీరు? 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది ఉన్నారు. ఈ యొక్క 18 నెలల్లో 18 × 15,000 1,500 ఎంతప్పుడు? 27,500 రూపాయలు ఒక్కొక్క ఆడబిడ్డకు నమ్మించి ఎగ్గొట్టినటువంటి, ఆడబిడ్డలకు నమ్మించి ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం. ఇక
ఇక మూడవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్. ఎంతమంది ఉన్నారు? దీని కింద 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు. ఈ 18 నెలలకు ఎంత? 14 72,000 రూపాయలు ఎగ్గొట్టారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు. కాబట్టి సూపర్ 6లో ప్రధానమైనటువంటి 3 హామీలు ఇంతవరకు అమలుకి నోచుకోలేదు. కాబట్టి అట్టర్ ఫ్లాప్, సూపర్ 6 సూపర్ ఫ్లాప్. చివరిగా సార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా స్పందిస్తారు? అప్పుడు బీజేపీ హఠావో పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నారు. ఇప్పుడు అదే బీజేపీతో దోశ చేస్తున్న సనాతన ధర్మం అంటూ ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా స్పందిస్తారు? ఆయన ఒక స్థిరత్వం లేనటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు దేని మీద స్టాండ్ అవుతాడో తెలియదు. కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. మీరు చెప్పినట్లు 2014లో పార్టీ పెట్టినాడు, కానీ పోటీ చేయలే. 2019 కల్లా వామపక్షాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేశాడు. ఆయన ఓడిపోయినాడు, 2 సార్లు ఓడిపోయినాడు. 1 సీటు వచ్చింది, ఆయన వెళ్ళిపోయినాడు. మళ్ళీ 2024 అప్పుడు వచ్చేసి ఆ సమయంలో వచ్చేసి చంద్రబాబు నాయుడిని తిట్టినాడు, నరేంద్ర మోడీని తిట్టినాడు. ఏంటి పదాలు తిట్టినాడు దాంట్లో? ఇది హిందీ వాళ్ళ పార్టీ, ఉత్తరాది వాళ్ళ పార్టీ, ఇదే పద్ధతి అవలంబిస్తే దేశం దక్షిణాది విడిపోతుంది అని ఆ స్థాయిలో మాట్లాడినాడు. బీజేపీని అది ఉత్తరాది పార్టీ, హిందీ వాళ్ళ పార్టీ, నేను చెగువేరాకు నెక్స్ట్ నేనే చెగువేర తర్వాత అని చెప్పినవాడు ఇప్పుడు ఏదో కొత్త పిచ్చగాడు పొద్దుంటే చెప్పేసి బీజేపీ వాళ్ళకంటే ఈయనకు సనాతన ధర్మం మీద పట్టింది. ఇంట్లోనేమో మళ్ళీ వచ్చేసి ఆయన మా గతంలో బ్యాప్టిజం తీసుకున్నాడు, ఆయన మిస్సెస్ వచ్చేసి క్రిస్టియను, ఆయన బ్యాప్టిజం తీసుకుని చెప్పేసి గర్వంగా చెప్పినాడు. మరి మళ్ళీ బ్యాప్టిజం నుండి ఎప్పుడు హిందూయిజానికి వచ్చినాడో, మరి ఎప్పుడు సనాతన ధర్మం వచ్చిందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆయన ఒక అపరిచితుడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏదైతే తాజా రాజకీయాలు ఉన్నాయో వాటిపై అయితే తనదైన శైలిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసిన తులసిరెడ్డి గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అయితే విమర్శించారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్పై కూడా ఒక అపరిచితుడు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీ విషయంలో తామే బయటికి తీసుకొచ్చామని, ఖచ్చితంగా మెడికల్ కాలేజీ విషయంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగుతుందని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.